నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పింఛన్ డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయం. దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఇంటి వద్దే పంపిణీ. ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీకి సీఎస్ అడ్డుపడుతున్నారన్న కూటమి నేతలు. 33 మంది మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి వినతి. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం స్వీప్ చేస్తుందన్న చంద్రబాబు. రాయలసీమలో జగన్ 102 ప్రాజెక్టులు రద్దు చేశారని మండిపాటు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యం. అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని దించేద్దామని పవన్ పిలుపు. వైకాపా పాలనలో అంతా దోపిడీ, మాఫియాలేనన్న షర్మిల. రాష్ట్రానికి ఏం మేలు చేశారని మళ్లీ ఓటేయాలని నిలదీత. 5 ఏళ్లలో ప్రజలకు ఎంతో మంచి చేశామన్న జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకము గుర్తురాదని విమర్శ. నవాబులు, నిజాంల అరాచకాలపై కాంగ్రెస్ మాట్లాడదన్న మోదీ. ఓట్ల కోసమే స్వాతంత్ర్య పోరాటాల పుస్తకాలు రాయించిందని విమర్శ. భారత ఆర్థిక వృద్ధిలో మోదీ గొప్పతనం ఏమీ లేదన్న చిదంబరం. జనాభా కారణంగానే 3వ స్థానానికి ఎదుగుతోందని వ్యాఖ్య.